హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ప్రతి ఒక్కరి జీవితంలో కోరికలు ఉంటాయి. అది ఏ కష్టం లేకుండా బాగా బ్రతకాలి అని. కానీ ఆందోళనగా బతుకుతున్నారు అంటే దానికి ఎందుకో తెలుసా? ఎవరి పరిమితులు వారు విధించుకుంటున్నారు కాబట్టి. ఏమీ సాధించలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు కాబట్టి. మళ్ళీ తెలివిగా తెలియక నా రాత బాగోలేదండి, నా గీత బాగోలేదండి, సంతోషం నా జీవితంలో లేదండి, విధిరాత అండి, దేవుడు నా తలరాతను రాశాడండి ఇలా అని సినిమా డైలాగులు చెప్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ నిజ జీవితానికి అన్వయించుకుంటున్నారు. ఎంత బాధాకరమంటే దివ్యమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, ఎన్నో అద్భుతాలు కలిగిన జీవితాన్ని బాధలు కష్టాలమయం చేసుకుంటున్నారు. మీరే మీ జీవితంలో జరిగేవన్నీ కూడా రెండు విధాలుగా మీ జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఒకటి చూసేదాన్ని బట్టి, రెండు వినేదాన్ని బట్టి. ఈ రెండు మీ మైండ్ని మార్చేస్తాయి. ఈ వాతావరణంలో మీరు ఉంటే ఎప్పటికీ మీ జీవితాన్ని మార్చుకోలేరు. సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా జీవితంలో అన్వయించుకుంటే మీలో మార్పు వచ్చేలా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎప్పటికీ మీ జీవితంలో మార్పు అనేది రాదు. సినీ జీవితం, నిజ జీవితం ఒకేలా ఉన్నాయని సినీ జీవితం, నిజ జీవితం ఎలా ఉంటుందో అది పొరపాటు పడకండి. మీ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకునే శక్తి, వృత్తి మీ ఒక్కరిలోనే ఉంటుంది. దానిని తెలుసుకోవడానికి శ్రద్ధ చూపించండి, ప్రయత్నించండి. మనసు మార్చడానికి ప్రయత్నించండి. వీటిని సమూలంగా తీసివేయడానికి బలమైన సంకల్పం కలిగి ఉండాలి. మీ మనసును కంట్రోల్ చేయటం పెద్ద విషయమేమీ కాదు. మీరు శ్రద్ధ చూపగలిగితే ఏదైనా సాధించగలిగే శక్తి మీరు సంపాదించగలరు. మీకు కావాల్సింది సృష్టించాలంటే మొట్టమొదటిగా దాన్ని స్పష్టంగా మీ మనసులో సృష్టించాలి. నాకు కావాల్సింది ఫలానాది అని ముందు మనసులో స్పష్టత ఉండాలి. ఒక్కోసారి మనం అడుగుతూ ఉండాలి, నీకు కావాల్సింది ఇదేనా అని. ఎందుకంటే మనసులో పలు విధాలుగా పలు కోరికలను మారుస్తుంది కాబట్టి. అందుకే మనకు కావాల్సింది నిజంగా ఏంటని పరిశీలించాలి. మీకు కావాల్సిన దానిపైన స్పష్టత ఉండేది, దానిని సృష్టించడానికి నిబద్ధతగా, బలంగా, సంపూర్ణంగా ఉంటే మీ ఆలోచన నిరంతరంగా ఒకే దిశలో సాగుతుంది. ఈ విధంగా మీ ఆలోచన లేని దిశను మార్చకుండా స్థిరంగా ఉంచగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరుగుతుంది. జీవితంలోని వాస్తవ రూపం దాల్చి భౌతికంగా మీ ముందుకు వస్తుంది. మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం పట్ల మీకున్న సంకల్పం మీకంటే ముఖ్యమైనదిగా ఉన్నప్పుడు మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎందుకంటే మీ లక్ష్యాన్ని ప్రత్యేకంగా చూడాలి. మీలో ఎవరైతే మీ లక్ష్యాన్ని నిజమైన అవసరంగా చూసి దానికి తమని తాము పూర్తిగా అర్పించుకొని ప్రయత్నం మొదలు పెడతారో అలాంటి వారనే విజయం తప్పక చేరుతుంది. గెలవాలి వెంటనే ప్రయత్నిస్తూ మీకు ఈ అనంతమైన విశ్వంలో నెరవేర్చాలి అనుకుంటున్న లక్ష్యం పట్ల మీకు తిరుగులేని సంకల్పం ఉన్నప్పుడు మీలో ఉన్న శక్తులన్నీ ప్రకృతితో కలిసి శక్తులను మీతో కలిపి పని చేసేలా చేస్తాయి. ఇక్కడ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మీకు కావలసిన దాని గురించి ఆలోచించండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అదే మీ మనసులో మెదిలే అలవాటు అవ్వాలి. మీకు కావాల్సింది మీరు కోరుకునేది మీకు కావాలంటే కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అది నా కోసం కాదు, మీ అద్భుతమైన భవిష్యత్తు కోసం, మీ కలల జీవితం కోసం, మీ ఆనందం కోసం, రేపటి సంతోషకరమైన జీవితం కోసం. ప్రతిరోజు ఉదయం వేగంగా లేవటం, లేచిన తర్వాత మెడిటేషన్ చేయటం, మీకు లక్ష్యాన్ని ప్రాక్టీస్ చేయటం. రేపు ఏదో జరుగుతుందని ఈరోజు సంతోషాన్ని విడిచిపెట్టేవారు 99% మంది భూమి మీద ఉన్నారు. ఆ లోపలే రేపటి సంతోషాన్ని చంపేస్తుంది. మీ స్పందన మీ విజయానికి పునాది. ఆ స్పందన ఎలా ఉండాలో చూద్దాం.
మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ మైండ్లో రికార్డ్ చేయండి. అలా మీ మైండ్లో రికార్డ్ అవుతుంటే పదే పదే తలుచుకోవటం, జపించడం, పరితపించడం, వాంఛించడం చేయండి. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది మీ యొక్క విజువలైజేషన్. అంటే అదొక మూవీలాగా క్రియేట్ చేయటం. మనం ఊహించే సినిమాకి హద్దులు ఉండవు. నీ సక్సెస్ని ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఊహించండి. ఎంత ఉన్నతంగా ఊహిస్తారో అంతే ఉన్నతంగా ఊహించు. మీ ఊహకి, ఆలోచనకి పరిమితులు లేవు. లక్ష్యం మాత్రమే ఉంది. అది మీ మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. మీ ఊహాశక్తికి అంత పవర్ ఉంది. మీ యొక్క జ్ఞానం చేసే పద్ధతి ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుంది, సాధించాలనే దృఢ సంకల్పాన్ని ఇస్తుంది. మీ మనసులో పేరుకుపోయిన బలమైన పొరల్ని అమాంతంగా చూపెడుతుంది. అంత శక్తివంతమైన ధ్యానం మీ జీవితంలో దేనినైనా విడిచిపెట్టేది. కానీ ధ్యానం మాత్రం విడిచిపోవద్దు. ధ్యానమే మీ అభివృద్ధికి పునాది. మీరు మీ కోరికను ఉదయం లేవగానే ప్రాక్టీస్ చేస్తే అది ఒక అలవాటుగా మారుతుంది. మీ ఆలోచన తరంగాలు విశ్వంలోకి పంపబడతాయి. పంపబడిన ఆలోచనలే మీ దగ్గరకు వస్తాయి. మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలి అనుకుంటే ఉదయం చెప్పే అఫర్మేషన్ కానీ, ఇమాజినేషన్ కానీ ఇవి మీ జీవితానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీ భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి. కష్టంగా ఉండటానికి మీరు ఈ భూమి మీదకు రాలేదు. ఎన్నో సంతోషకరమైన అనుభవాలు పొందటానికి భూమి మీదకు వచ్చారని గ్రహించండి. మీరు అనుకున్నట్లు జీవితం కష్టమేమీ కాదు. మీరు చూసే కోణం అలాంటిదే. మీ జీవితం ఎప్పుడూ సులభమైనది. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ అనే పరిమితులను, ఆలోచనలను తెంపి బలమైన నిర్ణయం తీసుకోండి. ఎలా అయినా జీవితాన్ని నిర్మించుకుంటానని. మీరు అద్భుతమైన శక్తిని బయటకు తీయండి. సాధన చేయండి. ప్రయత్నానికి ప్రతిఫలాన్ని ఆశించకండి. మీరు సాధించే దిశగా ప్రయత్నించినప్పుడు గతం గురించి అస్సలు ఆలోచించకండి. ఆ గతం మిమ్మల్ని వద్దులే అని మిమ్మల్ని ముందుకు నడవకుండా ఆపేస్తుంది. పాత విషయాలు తెలుసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి గతాన్ని తలుచుకోవద్దు. మీకు కావాల్సింది ప్రస్తుత క్షణంలో జీవించడం మాత్రమే. మీ శక్తి యొక్క పరిధి పెరగాలంటే మంచి ఆలోచనలకు చోటు ఇవ్వాలి. మంచి ఆలోచనలే మీ మైండ్లోకి రానివ్వాలి. మీరు మీ జీవితం కోసం ఎంత శ్రద్ధ పెడతారో, ఎంత సమయాన్ని మీ జీవితం కోసం ఉపయోగించుకుంటారో అంతే వేగంగా మీ జీవితంలోని మార్పులు మీరు చూస్తారు. డబ్బుని ఎవరి కోసం ఖర్చు చేయకండి. ఖాళీ సమయాన్ని మాత్రం మీకోసం ఖర్చు చేయండి. మీ మనసుకు ఏది చెప్తే అదే వింటుంది. ఎందుకంటే అది మీ మనసు. మీ మనసు ఎవరికీ అధికారం లేదు, మీకు తప్ప. అందుకే మనసుకు మంచి అఫర్మేషన్ పదే పదే ఇవ్వండి. నా జీవితం అనంతమైన శక్తితో కూడుకొని ఉంది. నేను అద్భుతమైన శక్తిని. నా ప్రపంచాన్ని నేను సృష్టించుకుంటున్నాను. నా జీవితంలో అద్భుతమైన ఉద్యోగాన్ని సాధించాను అని ఉన్నతమైన శక్తి నాలో ఇమిడి ఉంది. ఇలాంటి ఎఫర్మేషన్స్ని మీ మనసు మారుస్తాయి. మనమిచ్చే ఎఫర్మేషన్ మానవ సృష్టి మనమే తయారు చేసుకుంటున్నాం. మీ మాటలు సబ్కాన్షియస్కి అందించాలని గుర్తుంచుకోండి. ఇలా చేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా మీ పని చేస్తుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో, ఏమైతే భావిస్తున్నావో అదే నీ దగ్గరకు వస్తుంది. మన ఆలోచనలు, భావాలు ఎలా ఉంటాయో మనం చేసే పనులు కూడా అలానే ఉంటాయి. అందుకే మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మనం అనుకున్నది మనకు దక్కాలి అనుకుంటే మన కోరికలు ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ నెగిటివ్కి వెళ్లకుండా పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మన మైండ్ అనేది మనకు సహకరిస్తుంది, అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరు చేసే పనిలో ఏదైనా సమస్య ఉంటే ముందుగా సమస్యను గుర్తించండి. జోసెఫ్ మర్ఫీ ఏమంటారు అంటే, మీ సపోర్ట్ మీ మైండ్ని బలమైన హీలింగ్ పవర్ ఉందని, ఆ పవర్తోనే మీలో ఉన్న శక్తిని బయటకు తీయొచ్చు అని, మీరు అనుకున్నదే సాధించవచ్చని చెప్తున్నారు. జీవితం మారాలి అంటే ఆలోచనలు మారాలి, భావాలు మారాలి. భావోద్రేగాలతో చేసే పనులు ఖచ్చితంగా జరుగుతాయి. మీ అందమైన జీవితాన్ని సృష్టించుకునే శక్తి కేవలం మీలోనే ఉంది. ఎవరి సహాయం కోసం ఎదురు చూడొద్దు.
మీరు ఇంకొకరి సహాయం చేసే స్థానంలో ఉండాలి. అది సాధించాలంటే కొంత సాధన అవసరం. కష్టమైనా తప్పదు. జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టుకుంటారో లేదో, ఎవరు చేస్తారో, ఎలా ఉంటే ఏంటి, నా జీవితాన్ని విడిచిపెడతారో అది మీ ఇష్టం. కానీ మీరు ప్రయత్నం మొదలు పెడితే ఈ ప్రయత్నం వెంటనే మీ యొక్క జీవితాన్ని మార్చగలదు. చూశారు కదా, మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు. ఈ యొక్క నియమాలను పాటించి మీరు మీ సక్సెస్కి బాటను వేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్.